శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. ఇంటర్వ్యూలు, విద్యా విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. 30-31 సెప్టెంబర్ 1వ తేదీన ఇంటర్వ్యూలలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్య, స్టేషనరీ, సెల్ ఫోన్, రవాణా రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. 2-3 తేదీల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సమీక్షించుకుంటారు. 4వ తేదీన ప్రియతముల ఆరోగ్యం కొంత కలవరం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈ వారం మేషరాశి వారు మీనాక్షీదేవి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు, విద్య, కమ్యూనికేషన్లు, కుటుంబ వ్యవహారాలు, మార్పులు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. 30-31 సెప్టెంబర్ 1వ తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు కొంత ఆవేదన కలిగిస్తాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. 2-3 తేదీల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. సోదరీ సోదరులకు సంబంధించి సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కమ్యూనికేషన్లు, రవాణా, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. 4వ తేదీన చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. ఈ వారం వృషభ రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. స్థిరాస్తి విషయాలు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, బదిలీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. 30-31 సెప్టెంబర్ 1వ తేదీల్లో మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ నిర్ణయాలను సమీక్షించుకునేందుకు మంచి సమయం. తల్లిదండ్రుల విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. 2-3 తేదీల్లో పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలను సాధిస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 4వ తేదీన వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కీలక సమాచారాన్ని అందుకుంటారు. వాహనాలు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. వేడుకలు, కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలు, విద్యా విషయాలు, ప్రయాణాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 30-31 సెప్టెంబర్ 1 తేదీల్లో చర్చలు, ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. దూరంలో ఉన్న వ్యక్తుల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు.
ప్రయాణాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. 2-3 తేదీల్లో అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. మెయిల్స్, వాట్సాప్ సందేశాలు ఆహ్లాదం కలిగిస్తాయి. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు అనుకూల సమయం. శుభవార్తను అందుకుంటారు. 4వ తేదీన ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిధులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. పెట్టుబడులు, షాపింగ్, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. 30-31 సెప్టెంబర్ 1 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. 2-3 తేదీల్లో ఆర్థిక విషయాల్లో గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, టెక్స్టైల్స్, మైనింగ్, శాస్త్ర సాంకేతిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. నిధులకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. 4వ తేదీన ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుల సేకరణ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. వేడుకలు, వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఉన్నత విద్య, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చల్లో సత్ఫలితాలను సాధిస్తారు. 30-31 సెప్టెంబర్ 1 తేదీల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ ప్రయత్నాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 2-3 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. 4వ తేదీన ఆటంకాల కారణంగా మనస్సు చికాకుగా ఉంటుంది. లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఫోటోగ్రఫీ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం కన్యారాశి వారు గణపతి అథర్వశీర్ష పారాయణం చేయటం మంచిది. తులారాశి. ఆరోగ్యం, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు స్వాంతతను కలిగిస్తాయి. గత స్మృతులు గుర్తు చేసుకుంటారు. 30-31 సెప్టెంబర్ 1 తేదీల్లో విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ప్రయాణాలు, చర్చల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు, విద్యా విషయాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోధన, రక్షణ, న్యాయ, కళారంగాల వారికి అనుకూలం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. 2-3 తేదీల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ పదవులను అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 4వ తేదీన ఆర్థిక వ్యవహారాలు మనసుకు చికాకు కలిగిస్తాయి. సమావేశాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రదర్శనలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. వ్యవసాయం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వారం తులారాశి వారు నవగ్రహ పీడాహర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడులు, బృంద కార్యక్రమాలు, వృత్తి, వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం
శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 30, 31 సెప్టెంబర్ 1 తేదీల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు, బీమా వ్యవహారాలకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. 2, 3 తేదీల్లో సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. రక్షణ, బోధన, ఆడిటింగ్, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 4వ తేదీన వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురు కావచ్చు. ఈ వారం వృశ్చిక రాశి వారు దారిద్ర్య దహన శివస్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. వృత్తి వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, విద్యా విషయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. 30, 31 సెప్టెంబర్ 1 తేదీల్లో పెద్దల నుంచి మాట పడాల్సి రావచ్చు. పోటీల్లో ఆశాభంగం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. కీలక పదవులను అందుకుంటారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలను అందుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. 2, 3 తేదీల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్మరణలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు పరిష్కారమవుతాయి. రుణాలు, అడ్వాన్సులను అందుకుంటారు. 4వ తేదీన సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. రక్షణ, న్యాయ, ఆడిటింగ్, బోధన, రవాణా రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం ధనస్సు రాశి వారు పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలు, వేడుకలు, సమావేశాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 30, 31 సెప్టెంబర్ 1 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. హోటల్, ఆసుపత్రులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. 2, 3 తేదీల్లో జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకలు, ప్రియతములతో సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. 4వ తేదీన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వారికి అనుకూల సమయం. ఆర్థికపరమైన సమావేశాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఈ వారం మకర రాశి వారు మృత్యుంజయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలు, వేడుకలు, వృత్తి వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం స్థిర ఆస్తి, వారసత్వ విషయాలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 30, 31 సెప్టెంబర్ 1 తేదీల్లో ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. టెలివిజన్, ప్రకటనలు, క్రీడారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2, 3 తేదీల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. ఆసుపత్రులు, హోటల్, కేటరింగ్, సేవారంగాల వారికి అనుకూల సమయం. వృత్తి వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. వృత్తిపరమైన సమీక్షలకు అనుకూల సమయం. 4వ తేదీన ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ వారం కుంభరాశి వారు శ్రీ విష్ణుపంజర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీనరాశి.
కమ్యూనికేషన్లు, మార్పులు, వేడుకలు, ఆర్థికపరమైన నిర్ణయాలు, ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. 30, 31 సెప్టెంబర్ 1 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బదిలీలు, మార్పుల విషయంలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో ఆలోచనలో మార్పును గమనిస్తారు. 2, 3 తేదీల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, క్రీడలు, ఆడిటింగ్ రంగాల వారికి అనుకూల సమయం. 4వ తేదీన శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆసుపత్రులు, హోటల్, కేటరింగ్, సేవా రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ వారం మీనరాశి వారు శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన 12 రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.